హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ. ప్రజెంట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1లో ప్రధానంగా వచ్చేటువంటి అంశాలను మనం ఏబిపిఎస్సి మరియు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్లలో వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి స్పేస్ టెక్నాలజీ అనేది వరల్డ్ వైడ్గా చాలా ప్రసిద్ధి నొందింది మరియు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ మిషన్స్లో భాగంగా ఉన్నటువంటిది మన ఇండియన్ స్పేస్ టెక్నాలజీ. ఓకే, 1990స్లో అంటే 1990 విషయానికి వచ్చేవరకు భారతదేశంలో ఇటువంటి టెక్నాలజీ అంత బాగా లేదు. అందుకే 90 తర్వాత చాలా రకాలైనటువంటి పరిణామాలు అనేవి మారిపోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాకెట్ సృష్టికర్త అయినటువంటి గోడార్డ్ అనే సైంటిస్ట్ రాకెట్ని సృష్టించిన తర్వాత, ఈ రష్యాలో అనేక రకాలైనటువంటి విజయాలు సాధించిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్లో నాసా అనేది చాలా వెల్ నోన్గా ఎక్కువ ప్రయోగాలు చేయడం వల్ల ఎక్కువ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని కూడా మనం సాధించడం జరిగింది. ఇటువంటి పరిణామంలో భారతదేశం అనేది రష్యా మరియు అమెరికాల యొక్క సహాయాన్ని 1990 సంవత్సరంలో అర్థించడం జరిగింది. 1990లో అమెరికా మరియు రష్యాల యొక్క సహాయాన్ని స్పేస్ టెక్నాలజీలోకి అందించాల్సిందిగా చాలాసార్లు అడిగినప్పటికీ ఏ దేశం కూడా సహకరించలేకపోయింది. కానీ మన భారతదేశంలో మరి ఏమేం పరిణామాలు సంభవించాయి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్, లాస్ట్ టైము మనం గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నకు ఒకసారి మనం సమాధానంగా చూస్తే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడగడం జరిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి? వాట్ ఈస్ ద పిఎస్ఎల్వి డెఫినేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ఎల్వి డెఫినేషన్ తెలవాలి, డిమెరిట్స్ అండ్ మెరిట్స్ తెలవాలి, యూజెస్ తెలవాలి. అంటే ఇవి ప్రధానమైనటువంటి ఉపయోగాలు అన్నట్టు. నెక్స్ట్ జిఎస్ఎల్వి అంటే మనం జిఎస్ఎల్వి శాటిలైట్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ తెలవాలి, దానిలో ఉపయోగించేటువంటి మెయిన్ ఫ్యూయల్ సిస్టమ్ తెలవాలి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకుంటే ఇది మనకి లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఏపీఎస్సి వాళ్ళు అడగడం జరిగింది. కొంచెం ఏపీఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు నవంబర్లో ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోతే జస్ట్ మనకి స్పేస్ టెక్నాలజీ నుంచి చాలా మస్ట్ అండ్ షుడ్గా కొన్ని ప్రశ్నలు కూడా రాబోతున్నాయి. ఓకే, ఫస్ట్ మనం టాపిక్లో భాగంగా చూద్దాం. చాలామందికి తెలుసు ఏమిటి అని అంటే, ఫస్ట్ రాకెట్ అంటే ఏంటో కొన్ని విషయాలు తెలవాలి. ముందుగా రాకెట్ మీన్స్ అనే విషయాలు చూద్దాం. రాకెట్స్ అంటే ఏమిటి, అసలు రాకెట్లు ఎందుకోసం ఉపయోగపడతాయి, రాకెట్ల వల్ల ప్రధానమైన ఉపయోగం ఏమిటి అని అంటే, ఈరోజు మానవుని యొక్క మనుగడ అంతా కూడా ఈ యొక్క రాకెట్ల మీదనే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే, వ్యవసాయ రంగం కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, వ్యవసాయ రంగానికి ఉపయోగించేటువంటి వాతావరణ శాఖ విభాగం కావచ్చు, ప్రతి సెక్టార్, భూగర్భంలో ఉపయోగించేటువంటి మైనింగ్ అవసరాలు కావచ్చు, అవి మినరల్స్ యొక్క ఎస్టిమేషన్ కావచ్చు, అడవుల యొక్క శాతాలను అంచనా వేయడం కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ రాకెట్లు అనేవి ఉపగ్రహాలను మోసుకొని వెళ్ళడం ద్వారానే మనకు పడడం జరుగుతుంది. కనుక మనము ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో అసలు రాకెట్లను సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం ఇప్పుడు డీల్ చేయబోతున్నాం. కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, రాకెట్లు ఏ నియమానుసారం ప్రయాణిస్తాయి అంటే, న్యూటన్ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, మనకి ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి E=mc² అనే ప్రిన్సిపల్ ఆధారంగా మనకి రాకెట్స్ అనేవి అవి పని చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రాకెట్ల విషయానికి వస్తే, అసలు రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ముఖ్యముగా ఏ నియమానుసారం ప్రయాణిస్తుందంటే, న్యూటన్ 3వ నియమం, థర్డ్ లా ఆఫ్ న్యూటన్ ప్రిన్సిపల్ ఆధారంగా రాకెట్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది.
రాకెట్ అనేది ఖచ్చితంగా అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే దానిని ఏ శక్తికి, దానిలో అత్యధికంగా ఉపయోగపడేటువంటి శక్తి ఏమిటి అంటే జాగ్రత్తగా గుర్తుంచుకోండి, స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి అనేది అత్యధికంగా ఉపయోగపడుతుంది. ఈ స్థితి శక్తి అనేది రాకెట్ ఒక్కసారిగా కంప్రెస్ అవ్వగానే, ఒక్కసారి ఒత్తిడికి గురయ్యే విధంగా, ఒక్కసారి కింది ఘర్షణకు లోనైనప్పుడు ఆ కింద ఉన్నటువంటి ఎలాస్టిక్ స్ప్రింగ్స్ అత్యధికమైనటువంటి శక్తిని, ఆ స్థితి శక్తిని కలిగి ఉంటాయి. ఆ స్థితి శక్తి వల్ల ఒక్కసారి ఫ్రిక్షన్ లేదా ఘర్షణ తాకడం వలన అది గతిశక్తిగా మారి అది వాతావరణంలోకి ప్రయాణించడం జరుగుతుంది. ముఖ్యంగా స్థితి శక్తి అనేది ఏ శక్తిగా మారింది అంటే గతిజ శక్తిగా మారింది. గతిజ శక్తి మీన్స్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి మెయిన్ ప్రిన్సిపల్ MgH, కైనెటిక్ ఎనర్జీ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ½ mv². నెక్స్ట్ మనం టాపిక్లో భాగంగా మనం చూసేటువంటి విషయాలు, మొట్టమొదటిసారిగా రాకెట్ అనేది ఎవరు కనుగొన్నారు అనే విషయాన్ని చూస్తే మొదటిసారిగా రాకెట్ని గోడార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. గోడార్డ్. ఈ గోడార్డ్ రష్యా దేశానికి చెందినవాడు. రష్యా దేశపు శాస్త్రవేత్త అయినటువంటి గోడార్డ్ రాకెట్ని ముందుగా కనుగొనడం జరిగింది. రాకెట్లు ఏ మార్గంలో ప్రయాణిస్తాయి అన్న మీకు ప్రశ్న అడిగితే రాకెట్లు పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రొజెక్టైల్ మోషన్, పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. రాకెట్లు ఎప్పుడూ కూడా పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. రాకెట్లను మొట్టమొదటిసారిగా కనుగొన్నది గోడార్డ్. ఇటువంటి రాకెట్లు పనిచేయాలంటే ప్రధానంగా ఉపయోగపడేటువంటి ఇంధనాలు ఏమైనా ఉన్నాయి అని అంటే, రాకెట్ అనేది పని చేయాలంటే ఖచ్చితంగా 2 టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సిస్టమ్ అనేది నార్మల్గా ఉపయోగిస్తారు. ఒకటి ద్రవ ఇంధనము. మన దేశంలోనైతే UDMHని వాడుతున్నాం, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అంటాం. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాం. ఘన ఇంధనము కూడా ఉంటుంది. ఘన ఇంధనము అంటే సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్ HTPB, హై టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. ఓకే, హై టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. ఘన ఇంధనంగా హై టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ని ఉపయోగిస్తే ద్రవ ఇంధనంగా UDMH, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి 2 ఫ్యూయల్ సిస్టమ్, ఈ 2 ఇంధనాలతో పాటుగా భారత్ అనుకూలంగా మనకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా రష్యా యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి ఫ్యూయల్ సిస్టమ్ క్రయోజెనిక్ ఫ్యూయల్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్, క్రయోజెనిక్ ఫ్యూయల్ సిస్టమ్. ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్లో ఏమి ఉపయోగిస్తారంటే హైడ్రోజన్ని ఉపయోగిస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్ సిస్టంలో హైడ్రోజన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్ సిస్టంలో హైడ్రోజన్ని ఉపయోగించడం జరుగుతుంది. హైడ్రోజన్ యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క ఇంధనం అనేది మెయిన్గా లిక్విడ్ రూపంలో ఉంటుంది. దాన్ని ద్రవరూప హైడ్రోజన్ని ఉపయోగించి మళ్ళీ ద్రవరూప ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించి మనం రాకెట్ని బర్న్ చేయడం ద్వారా, ఇంధనాన్ని మండించడం ద్వారా అంతరిక్షంలో మనకు కావలసినటువంటి లక్ష్యాలకి మన ఉపగ్రహాలను చేర్చడం జరుగుతుంది. అయితే ఇటువంటి సాంకేతిక టెక్నాలజీ ఏ అంశాలను డిపెండ్ అయ్యింది అంటే, ఇటువంటి రాకెట్లు భారతదేశంలో ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఇటువంటి సాంకేతిక టెక్నాలజీని తయారు చేసేటువంటి సంస్థ విఎస్ఎస్సి మీన్స్ రాకెట్లను తయారు చేసే సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. రాకెట్లను తయారు చేసేటువంటి సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది అని అంటే మనకి కేరళలోని త్రివేంద్రంలో కలదు. వెరీ ఇంపార్టెంట్. కేరళలోని త్రివేంద్రంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది కలదు. ఈ కేరళలో ఉన్నటువంటి త్రివేంద్రం వాళ్ళు ఏం చేస్తారు? విఎస్సి సెంటర్ వాళ్ళను రాకెట్లను తయారు చేస్తారు. మరి ఎన్ని రకాల రాకెట్లను తయారు చేస్తారు అని అడిగితే ముఖ్యంగా వీరు 4 రకాలైనటువంటి రాకెట్స్ని తయారు చేస్తారు. 1 SLV, 2 ASLV, 3 PSLV, 4 GSLV.
ది 4 type of launching vehicles very important our Indian space technology. భారతదేశంలో ఈ 4 రాకెట్లు కూడా అత్యంత ముఖ్యమైనవే. ఒకటి ఎస్ఎల్వి, 2 ఏఎస్ఎల్వి, 3 జిఎస్ఎల్వి, 4 పిఎస్ఎల్వి విషయానికి వస్తే వీటి యొక్క జనరేషన్స్ పరంగా చూస్తే దీన్ని ఫస్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అంటారు, దీన్ని సెకండ్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అంటారు, దీన్ని థర్డ్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అంటారు, దీన్ని ఫోర్త్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అంటారు. దీస్ లాంచింగ్ వెహికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ. అయితే ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానానికన్నా ముందు భారతదేశంలో SLV-3 అనేటువంటి వాహక నౌకను కూడా డెవలప్ చేయడం జరిగింది. మొదటిసారిగా భారతదేశంలో SLV-3 అనేటువంటి వాహక నౌక ద్వారా భారతదేశం తరపున పంపినటువంటి తొలి కృత్రిమ ఉపగ్రహము పేరు ఏంటండి అంటే రోహిణి. ఓకే, రోహిణి అనేటువంటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ని మనము PSLV-3 ద్వారా మనము అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది ఈ SLV-3 ద్వారా. దెన్ నెక్స్ట్ మనం చూస్తే ASLV లాంచింగ్ వెహికల్ అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్టార్ట్ ఆన్ బూస్టర్స్ అంటే ఇంధనము మండించేటువంటి సామర్థ్యము లేదా ఇంధనం మండించేటువంటి ఇంధనానికి కావలసినటువంటి దహన సామర్థ్యాన్ని అంటే దాని యొక్క ఫ్లేమబుల్ ఎఫిషియన్సీ దహన సామర్థ్యాన్ని పెంచే విధంగా భారతదేశంలో తయారు చేసినటువంటి సెకండ్ బెస్ట్ లాంచింగ్ వెహికల్ ASLV. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెకండ్ జనరేషన్ లాంచింగ్ వెహికల్. ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ PSLV అండ్ GSLV. ఈ PSLV GSLVలో మన గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగితే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ద నెక్స్ట్ ఒకసారి మనం పరిశీలిస్తే ఫస్ట్ భారతదేశంలో రాకెట్ యొక్క పరిజ్ఞానం అనేది అంతంత మాత్రంగానే ఉండేది. ఇటువంటి మామూలు స్థాయిలో ఉన్నటువంటి ఈ పరిజ్ఞానాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి అని మన ఇండియన్ సైంటిస్టులు స్పేస్ సైంటిస్టులు కొన్ని దేశాల యొక్క సహాయాన్ని అర్థించడం జరుగుతుంది. అందులో 2 ముఖ్యమైన దేశాలు, ఒకటి అమెరికా, 2 రష్యా. ఓకే, ఫస్ట్ వన్ మనం ఒకసారి చూద్దాం. మనము 19th పీరియడ్లో 1990 సంవత్సరంలో మనము ఈ యొక్క 2 దేశాల యొక్క సపోర్ట్ని మనం అడగడం జరిగింది. ఓకే, 1992లో గ్లాస్కోమాస్ దీన్ని మనం కాస్మోస్ అని పిలుస్తాం. కాస్మోస్ అని లేదా కాస్మోస్ అని సింపుల్గా పిలుస్తాం. ఈ కాస్మోస్ అనేటువంటి రాకెట్ పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఇవ్వమని రష్యాని మనం అడగడం జరిగింది. అప్పుడు 1992లో మనకి ఈ టెక్నాలజీని ఇవ్వమని మనం అడిగినప్పుడు అమెరికా రష్యా అనేది భారతదేశానికి ఈ రాకెట్ టెక్నాలజీని ఇవ్వకూడదు అని ఒక ఆజ్ఞను కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి విషయాలను బేఖాతరు చేసి రష్యన్ గవర్నమెంటు మనకి ఈ రాకెట్ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం జరిగింది. దానికి పునాదే భారతదేశంలో తయారైనటువంటి థర్డ్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ PSLV. ఓకే, PSLV గ్రూప్ 1లో మెయిన్గా డిఫరెన్సెస్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి డిఫరెన్సెస్ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ రాస్తే చాలా సింపుల్గా మార్క్స్ పడతాయి. కాబట్టి కొంచెం బేసిక్గా మనం ఫాలో అవ్వాల్సిన విషయాలు ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈ PSLV సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఎక్కడ చూసాము? గ్లాస్ కాస్మోస్ ఉంది కదా రష్యా, ఆ రాకెట్ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి మనం దీనికి అప్లై చేయడం జరిగింది. మనం అప్లై చేశాక జరిగినటువంటి పరిణామాలు చూస్తే PSLV తర్వాత భారతదేశంలో సెకండ్ వచ్చినటువంటి లాంచింగ్ ఏంటిదండి? GSLV మీన్స్ అదేంటో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ PSLV చూద్దాం. PSLV మీన్స్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. పోలార్ శాటిలైట్ launching vehicle. PSLV means polar satellite launching vehicle. What about GSLV? Geosynchronous satellite launching vehicle. Geosynchronous satellite launching vehicle. Okay, PSLVని భారత్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంవత్సరం అక్టోబర్ 1994.
అక్టోబర్ 1994 అక్టోబర్ 15th ఈ లాంచింగ్ వెహికల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క బరువు అనేది ఆల్మోస్ట్ 800 kgs, అంటే 800 kgల వరకు IRSS శాటిలైట్స్ని కూడా ప్రయోగిస్తుంది. అంటే ఇప్పుడు దాదాపుగా ఫస్ట్ 1994లో ఉపయోగించినటువంటి PSLV C1 అనేటువంటి ఈ రాకెట్ అనేది 800 kgs ఉన్నటువంటి ఒక IRS ఉపగ్రహాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ IRS ఉపగ్రహము IRS-P2 అనేటువంటి శాటిలైట్, వెరీ ఇంపార్టెంట్. IRS-P2 అనేటువంటి శాటిలైట్ ఇది మోసుకొని వెళ్ళినటువంటి రాకెట్ ఏంటిది? PSLV C1. ఈ PSLV C1 IRS-P2 అనేటువంటి ఒక శాటిలైట్ని 800 kgs ఉన్నటువంటి ఈ శాటిలైట్ని 1994లో మనము సక్సెస్ఫుల్గా కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ GSLV విషయానికి వస్తే ఈ GSLVని 1980sలో మనము దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. అంటే కొన్ని రకాల బరువైనటువంటి ఉపగ్రహాలను, కమ్యూనికేషన్ శాటిలైట్స్ని, నావిగేషన్ శాటిలైట్స్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి, ఆర్బిట్లో ఏ విధంగా మనము సక్సెస్ఫుల్గా వీటిని లాంచ్ చేయాలి, ఏ విధంగా ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో GSLV రాకెట్స్ యొక్క నాందికి పునాది వేయడం జరిగిందని చెప్పవచ్చు. ఇది దాదాపుగా 4 tons 4 టన్నుల బరువు ఉన్నటువంటి 4 టన్నుల బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ను కూడా మోసుకొని వెళ్ళగలదు. ఇది ముఖ్యంగా GSO జియో స్టేషనరీ ఆర్బిట్, నెక్స్ట్ LEO అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, మరియు రెండవది లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి శాటిలైట్స్ని సక్సెస్ఫుల్గా ఇది ప్రయోగించడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి రాకెట్గా మనము GSLVని పిలవచ్చు. GSLV అనేది 4th జనరేషన్ లాంచింగ్ వెహికల్, PSLV అనేది 3rd జనరేషన్ లాంచింగ్ వెహికల్. వీటి యొక్క మెయిన్ డిఫరెన్సెస్ ఒకసారి మనం కామన్గా చూద్దాం. ప్రధానంగా PSLVకి GSLVకి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ PSLV, నెంబర్ 2 GSLV. ఓకే, PSLV అంటే ఏమిటి అని చూస్తే PSLV మీన్స్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. Polar satellite launching vehicle. GSLV means geo synchronous satellite launching vehicle. Geosynchronous satellite launching vehicle. It is the 3rd generation. Launching vehicle. It is 4th generation launching vehicle. 4th generation launching vehicle. Almost ఈ PSLVలో 4 chambers of fuel system is there. 4 chambers of fuel system is there. ఎన్ని ఛాంబర్లు అండి? 4 ఛాంబర్లు ఉన్న ఫ్యూయల్ సిస్టమ్ ఉంది. ఇందులో 3 chambers of fuel system is there. 3 గదులు ఉన్నటువంటి ఇంధన వ్యవస్థ ఉండడం జరిగింది. ఈ 4 ఛాంబర్స్ విషయానికి వస్తే ఈ 4 ఛాంబర్స్లో మరి ఏమేమి ఉంటాయి? ఈ 4 ఛాంబర్స్లో 2 types ఆఫ్ ఫ్యూయల్ ఉపయోగిస్తారు. 2 types ఆఫ్ ఫ్యూయల్ అంటే ఏంటిదంటే, ఒకటి లిక్విడ్ ఫ్యూయల్ సిస్టమ్, నెంబర్ 2 solid fuel system. Liquid fuel system used the chemical name
UDMH. UDMH means unsymmetrical dimethyl hydrazine. Unsymmetrical dimethyl hydrazine. What about solid system? HTPB means hydroxy terminated polybutadiene. Hydroxy terminated polybutadiene. అంటే 2 types of ఫ్యూయల్ ఉపయోగిస్తున్నాం. ఈ 2 typesలో వన్ ఈజ్ UDMH, అనదర్ ఇట్ ఈస్ HTPB. ఇందులో మరి ఏ ఫ్యూయల్స్లో 4 ఛాంబర్స్ అన్నాం కదా, మరి ఏ ఛాంబర్స్ అని చూస్తే మనకి 1 and 3 ఛాంబర్స్లో సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్ ఉంటే 2 and 4లో లిక్విడ్ ఫ్యూయల్ సిస్టమ్ అనేది ఉంటుంది. 1 and 3లో సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్ ఉంటే 2 and 4లో ఏముంటుందండి, లిక్విడ్ ఫ్యూయల్ సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్. వాట్ అబౌట్ నెక్స్ట్ GSLV చూస్తే GSLVలో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి, 3 ఛాంబర్స్ కదా, 3 సపరేట్ ఛాంబర్స్ ఉంటాయి. ఒకటి సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్, నెక్స్ట్ లిక్విడ్ ఫ్యూయల్, నెక్స్ట్ క్రయోజెనిక్ ఫ్యూయల్. సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ అండ్ క్రయోజెనిక్ ఫ్యూయల్. సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ అండ్ క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేది ఉంది ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్ సిస్టంలో సేమ్ ఏం ఉపయోగిస్తున్నాం మళ్ళీ అంటే HTPBనే ఉపయోగిస్తున్నాం, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. లిక్విడ్ ఫ్యూయల్లో ఏం ఉపయోగిస్తున్నాం చూడండి ఒకసారి, UDMH అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ ఉపయోగిస్తున్నాం. క్రయోజెనిక్ ఫ్యూయల్లో హైడ్రోజన్ని ఉపయోగిస్తారు. ఏ హైడ్రోజన్ అంటే లిక్విడ్ హైడ్రోజన్ని ఉపయోగిస్తున్నాం. ఏ హైడ్రోజన్ ఉపయోగిస్తున్నామండి, లిక్విడ్ హైడ్రోజన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ PSLV అనేది మనం పరిశీలిస్తే ఆల్మోస్ట్ ఇది 320 tons బరువు ఉంటుంది. అంటే 320 tons బరువు ఉండడం జరుగుతుంది. ఏంటి PSLV 360 tons ఉంటే GSLV అనేది 414.75 tons వరకు కూడా ఉంటుంది. 414 అంటే ఆల్మోస్ట్ ఎంత, 415 tons వరకు బరువుని కలిగి ఉండడం జరుగుతుంది. ది ఫస్ట్ PSLV ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 20th సెప్టెంబర్ 1993లో స్టార్ట్ అయింది. 20th సెప్టెంబర్ 1993లో స్టార్ట్ అయితే ఫస్ట్ GSLV ఎక్స్పెరిమెంట్ 18th ఏప్రిల్ 2001లో GSLV అనేది మనకి స్టార్ట్ కావడం జరిగింది. అంటే PSLVయే, GSLVయే. ఆల్మోస్ట్ ఇది శాటిలైట్ని మోసేటువంటి బరువును ఒకసారి పరిశీలిస్తే, నెక్స్ట్ ఈ బరువుల విషయానికి వస్తే దాదాపుగా 1715 kgs వరకు 17-15 kgs వరకు ఉపగ్రహాలని తీసుకెళ్తుంది. ఏ ఉపగ్రహాలు అంటే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. వీటిని IRS అంటారు, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని ఏం తీసుకెళ్తాయి, PSLV వాహక నౌకలు అనేవి మోసుకొని వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మరి GSLV ఉపగ్రహాలు అనేవి ఎంతవరకు అంటే దాదాపుగా 5000 kgs అంటే 5 quintas అంటాం మన భాషలో, 5000 kgs వరకు బరువును మోసుకెళ్తాయి. మరి ఏ కక్షలో వరకు వెళ్తాయి అంటే ఇవి దాదాపుగా మనకి GTO అంటాం, జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఓకే, జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. రెండవది జియోసింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్, జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్.
జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఇదేంటి జియో అంటే జియో ఎర్త్ ఆర్బిట్ సార్, జియోసింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్, జియోసింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్. ఈ జీటీఓ మరియు జీఈఓలో దీంతో పాటుగా దీన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే జిఎస్ఓ అంటాం, జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. ఏమంటవచ్చు? జియో స్టేషనరీ ఆర్బిట్. జియో స్టేషనరీ ఆర్బిట్లో ఏ ఉపగ్రహాలు అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ నావిగేషన్ శాటిలైట్స్ని ప్రవేశపెట్టడానికి మనకి ఈ 2 కక్షలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా దీనితో పాటుగా జిఎస్ఎల్వి అనేది ఎల్ఈఓలో ప్రవేశపెడుతుంది, హెచ్ఈఓలో కూడా ఆర్బిట్స్ని అంటే ఆ శాటిలైట్స్ని ప్రవేశపెడుతుంది. హెచ్ఈఓ అంటే హై ఎలక్ట్రికల్ ఆర్బిట్, హెచ్ఈఓ మీన్స్ హై ఎలక్ట్రికల్ ఆర్బిట్లో, ఎల్ఈఓ అంటే లో ఎర్త్ ఆర్బిట్లో, జీటీఓ అంటే జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో, జిఎస్ఓ అంటే జియో సింక్రోనస్ ఆర్బిట్లో, జియో స్టేషనరీ ఆర్బిట్లో, జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి బరువైనటువంటి అంతరిక్ష ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి రాకెట్గా దేన్ని పిలుస్తారంటే మన జిఎస్ఎల్వి వాహక నౌకను పిలుస్తారు. ఇందులో మనకి కొన్ని మెయిన్ పదాలు అయిపోయినాయి కాబట్టి అసలు ఏమేమి అంశాలు ఇంకా ముఖ్యమైన ప్రియారిటీ ఉంది ఈ రెండింటికి కాంబినేషన్లో అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, పిఎస్ఎల్వి యొక్క మెయిన్ ఉపయోగాలు ఏంటండి అంటే చాంద్రయాన్ 1 ఎక్స్పెరిమెంట్ చేశాము, చాంద్రయాన్ 2 ఎక్స్పెరిమెంట్ చేశాము, దీంతో పాటుగా మార్స్ ఆర్బిట్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశాము. నెక్స్ట్ రాబోయేటువంటి ఎక్స్పెరిమెంట్ ఆదిత్య అని కూడా చేయబోతున్నాం. చాంద్రయాన్ ఎక్స్పెరిమెంటు ఇదేంటి అంటే చాంద్రయాన్ ఎక్స్పెరిమెంట్ 2008లో భారత్ నిర్వహించింది, సక్సెస్ఫుల్. దీనిలో మనం ఉపయోగించినటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి C11. ఏం ఉపయోగించామండి? పిఎస్ఎల్వి C11ని ఉపయోగించాము. చాంద్రయాన్ 2ని 2019లో దీన్ని చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గానే మనం చేసాము. నెక్స్ట్ దీనికోసము మామ్ అంటే మార్స్ ఆర్బిట్ మిషన్, దీన్ని మనం 2013లో మనం చేయడం జరిగింది. ఆదిత్య ఎక్స్పెరిమెంట్ అనేది 2021లో చేయబోతున్నాము, లేదా 2020లో కూడా జరగబోతుంది. ఇవి 4 కూడా ముఖ్యమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్. వీటి గురించి మనం డీటెయిల్గా ఫర్దర్ క్లాస్లో మనం డీటెయిల్గా వీటి గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ జిఎస్ఎల్వి విషయానికి వస్తే, జిఎస్ఎల్వి ద్వారా మనం చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోగాలు ఒకసారి చూస్తే, ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 18th April 2001 కదా. 18th April 1లో జీసాట్ శాటిలైట్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది. దేని ద్వారా అంటే జిఎస్ఎల్వి D1 ద్వారా జీసాట్ శాటిలైట్స్ని మనం చేయడం జరిగింది. నెక్స్ట్ జిఎస్ఎల్వి F11 ద్వారా మనము జీసాట్ 7A అనేటువంటి దీన్ని బిగ్ బోర్డ్ అంటాం. ఓకే, ఈ బిగ్ బోర్డ్ శాటిలైట్స్ వంటి ప్రయోగాలను కూడా మనం చేయడం జరిగింది. దేని ద్వారా అంటే జిఎస్ఎల్వి ద్వారా. నెక్స్ట్ భారతదేశము గగన్యాన్ లాంటి ప్రాజెక్ట్స్ లేదా గ్రహాంతరంగా అంగారక గ్రహం మీద మనము తీసుకోబోయేటువంటి ప్రాజెక్ట్స్ని కూడా చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్ కూడా ప్రధాన కారణం కూడా ఎవరు అని అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము జిఎస్ఎల్వి రాకెట్ యొక్క సక్సెస్ అనే విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ ది సబ్జెక్ట్స్ ఆర్ మెయిన్గా ఆ డిఫరెన్సెస్ అన్న అడగవచ్చు, బేసిక్ ప్రిన్సిపల్స్ అన్న అడగవచ్చు. ఈ విషయాలు మనం గ్రహిస్తే సరిపోతుంది. పిఎస్ఎల్విలో దాదాపుగా లాస్ట్ సక్సెస్ఫుల్ అనేది పిఎస్ఎల్వి C48 వరకు రావడం జరిగింది. December 11th 2019లో ఆ యొక్క సక్సెస్ అనేది మనకు రావడం జరిగింది. 2020లో ఏ అంశాలు మనకు చూస్తున్నామో అందరికీ తెలుసు. పసిపిల్లవాడి నుంచి
మంచాన పడ్డ వృద్ధుని వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి ఎటువంటి అంతరిక్ష ప్రయోగాలు కూడా చేయడం లేదు. ఓకే, ఇటువంటి మనకు స్పేస్ టెక్నాలజీలో కానీ గ్రూప్ 1కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా క్లాసెస్ కావాలనుకుంటే కాల్ చేయండి. ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ వాళ్ళు ఈ క్లాసెస్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద ఉన్న స్క్రోలింగ్ అయ్యేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ క్లాసెస్ వివరాలు, ఫీ స్ట్రక్చర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. నవంబర్లో జరగబోయేటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్.